హాయ్ వెల్కమ్ టు బొమ్మ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉన్న మనకి చాలా ఇష్టమైన హెయిర్ యాక్సెసరీ చేయడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓన్లీ 3-4 ఐటమ్స్తోనే మనం చాలా ఈజీగా దీన్ని చేసేయచ్చు. ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్ 10 రూపీస్ పడినాయి అంతే నాకు. దీంతోనే మనం చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా 4 చిన్న బీట్స్ పెట్టుకున్నాక ఒక పెద్ద బీట్ పెట్టుకుని మళ్ళీ రివర్స్లో మనం జస్ట్ ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకుంటే అది రౌండ్ షేప్ వస్తుంది అంతే, చాలా ఈజీ. తర్వాత ఒకే బీట్ తీసుకుని మనం మళ్ళీ రివర్స్లో వేసుకోవాలి. తర్వాత సేమ్ ప్రాసెస్లో 4 బీట్స్ తీసుకుని మళ్ళీ రివర్స్లో నాట్ వేసుకోవాలి అంతే. అది మనకి రౌండ్ షేప్ వస్తుంది అన్నమాట. ఇలా రౌండ్ షేప్ వచ్చాక మళ్ళీ ఒక బీట్, సేమ్ ప్రాసెస్, చాలా ఈజీ, మీకు చూస్తే అర్థమైపోద్ది. మళ్ళీ రివర్స్లో నాట్ వేసుకోవాలి. దీన్ని మనం జస్ట్ అటాచ్ చేసుకుంటా ఒక నాట్ వేసుకుని అంతే థ్రెడ్ కట్ చేసేసుకుంటే మనకి ఇలా రౌండ్ షేప్లో ఇలా బీట్స్ చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలానే మనం మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మీకు ఈజీగా ఉంటుందని మళ్ళీ జస్ట్ కొంచెం చూపిస్తున్నాను. ఇలా మనకి మార్కెట్లో బయట యూపిన్స్ దొరుకుతాయి కదా, ఇలా యూపిన్స్ తెచ్చుకొని మనకి ఇష్టమైన డిజైన్స్లో ఇలా మనం హెయిర్ పిన్స్లా చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి జస్ట్ 20-30 రూపీస్లోనే మనకి కావలసిన షేప్స్లో మనం తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మనం ఇలా పెద్ద బీట్ ఉంది కదా, ఈ బీట్కి మనం ఇలా గుచ్చేసుకుంటే రెడీ అయిపోతాయి. లేకపోతే మీరు ఒక నాట్లాగా కూడా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. అండ్ ఈ నేను థ్రెడ్ యూజ్ చేసిన ప్లేస్లో మీరు ప్లాస్టిక్ వైర్లా ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు. నాకు ఓన్లీ థ్రెడ్డే దొరికింది, సో నేను థ్రెడ్ యూజ్ చేశాను అంతే. మనం చాలా సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు అంతే. మనం ఇలా ఏదైనా ఒక మంచి హెయిర్ స్టైల్ వేసుకుని ఇలా యూపిన్స్ని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ హెయిర్ స్టైల్ వేయలేదు, నాకు అంత టైం లేదు. అండ్ మీకు పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా మంచి లుక్ వస్తుంది హెయిర్. మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.